మనకు తెలంగాణలో కండక్ట్ చేసే ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించి షెడ్యూల్ అయితే వచ్చింది. సో, ఇది టీసీహెచ్ఈ తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళైతే రిలీజ్ చేశారు. సో, ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉన్నాయి, ఫర్దర్ కెరీర్ కంటిన్యూ చేయాలి అంటే ఇంటర్మీడియేట్ స్టూడెంట్స్ కావచ్చు, డిగ్రీ వాళ్ళు కావచ్చు. సో, ఫర్దర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి హైయర్ ఎడ్యుకేషన్‌కి కంటిన్యూ అవ్వచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఎగ్జామినేషన్ డేట్స్ కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో, ఫస్ట్ వచ్చేసి టీజీఈఏపీ సెట్. టీజీఈఏపీ సెట్. సో, ఎవరైతే బీఈ, బీటెక్, బీఫార్మ్, సో ఫార్మ్ డి చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ ఏ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది ఇది అంటే జేఎన్టీయూ కండక్ట్ చేస్తుంది. అండ్ ఈ ఎంట్రన్స్ టెస్ట్ అయితే మనకు 29th అండ్ 30th ఏప్రిల్ 2025 కండక్ట్ చేస్తూ ఉన్నారు. రెండు బ్యాచ్లుగా కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో, 29th అండ్ 30th ఏప్రిల్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకి, అంటే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కోర్సులకి, అండ్ 2nd to 5th మే సో ఇంజనీరింగ్ వాళ్ళకైతే కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో, ఇది ఫస్ట్ ఎంట్రన్స్ టెస్ట్. ఇక సెకండ్ది టీజీఈ సెట్. సో, ఎవరైతే డిప్లొమా కోర్స్ చేసి పాలిటెక్నిక్ చేసి సెకండ్ ఇయర్ వాళ్ళు లాటరల్ ఎంట్రీ ఇంటు ద బీఈ, బీటెక్, బీఫార్మ్, సో ఆల్రెడీ డిప్లొమా కోర్స్ చేసిన వాళ్ళు, అదే మన పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు, సో మళ్ళీ బీఈ, బీటెక్, బీఫార్మ్ చేయాలి అనుకుంటే సో టీజీఈ సెట్ అయితే రాయాల్సి ఉంటుంది. దాన్ని ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. సో మనకు ఈ ఎగ్జామ్ అయితే 12th మే 12, 2025లో అయితే ఈ ఎగ్జామ్ అయితే ఉంది. టీజీ ఎడ్సెట్ థర్డ్ ఎగ్జామ్ టీజీ ఎడ్సెట్. సో ఇది బీఎడ్ ఎవరైతే చేయాలనుకుంటారో, అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత బీఎడ్ చేసి మేము టీచింగ్ వైపు వెళ్దాం అనుకుంటున్నాం మేము అనుకునే వాళ్ళు, సో ఈ బీఎడ్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాస్తారు. సో దీన్నే మనం టీజీ ఎడ్సెట్ అంటాం అన్నట్టు. సో ఇది కాకతీయ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. ఇది జూన్ 1కి ఈ ఎగ్జామ్ అయితే ఉంది. నెక్స్ట్ టీజీ లా సెట్. సో ఇది టీజీ లా సెట్ 3 year అండ్ 5 year ఎల్ఎల్బి ఇది ఒకటి ఉంది. అండ్ పీజీఎల్ సెట్. సో ఇది ఎల్ఎల్ఎం చేయాలి అనుకునే వాళ్ళకి మొత్తంగా ఈ రెండు టెస్ట్లని కూడా ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. 6th జూన్న టీజీ లా సెట్ అండ్ పీజీఎల్ సెట్ కూడా ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ టీజీఐ సెట్. సో ఎవరైతే మేము డిగ్రీ చేసాము బట్ మేము ఎంబీఏ, ఎంసీఏ చేయాలి అనుకుంటున్నాము అనుకునే వాళ్ళు, సో ఈ టీజీఐ సెట్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఇది మనకు మహాత్మా గాంధీ యూనివర్సిటీ, ఎంజీయూ మహాత్మా గాంధీ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. 8th and 9th జూన్ 2025 అయితే ఉంది. సో 8th and 9th జూన్ ఈ 2 రోజులు కూడా ఐసెట్ అయితే కండక్ట్ చేస్తారు. సో పీజీఈ సెట్. సో ఎవరైతే ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మ్, ఎంఆర్క్ రైట్ అట్లమే ఫార్మ్ డి ఇవన్నీ చేయాలనుకుంటారో పీజీఈ సెట్ రాయాల్సి ఉంటుంది. సో జేఎన్టీయూహెచ్ కండక్ట్ చేస్తుంది. ఇది 16th to 19th జూన్ వరకు అయితే ఈ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. టీజీపీఈ సెట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టెస్ట్ అన్నమాట. ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఎవరైతే అండర్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కోర్స్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ అట్లాగే బ్యాచులర్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇవి రెండు చేయాలనుకుంటారో, ఈ కోర్సులు చేయాలనుకుంటారో ఎవరైతే, సో వాళ్ళైతే పీఈ సెట్ రాయాల్సి ఉంటుంది. పాలమూరు యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. సో 11th to 14th జూన్, సో 11 నుంచి 14 జూన్ వరకు అయితే ఈ ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇందులో మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ స్కిల్ టెస్ట్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇది మొత్తానికి ఈ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన మొత్తం కూడా షెడ్యూల్ అన్నమాట. రైట్. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మనం ఏ ఎంట్రన్స్ టెస్ట్కి ఏ మెటీరియల్, అంటే రిఫరెన్స్ మెటీరియల్, ఏం బుక్ చదివితే మనకు ఎంట్రన్స్ క్రాక్ చేయవచ్చు, మంచి ర్యాంక్ వస్తుంది, మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుంది అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో రిఫరెన్స్ మెటీరియల్స్ ఏవి చదవాలి అనేది మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను నేను. రైట్స్ ఇంకా ఎన్నో ఇస్తూ ఉంటే అప్లికేషన్ వీడియోస్ చేయాలి. మనం ఇప్పుడు అప్లికేషన్ చేసుకోవాలి, ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి అప్లికేషన్ చేయాలి, తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, ఇవన్నీ కథలు ఉంటాయి కాబట్టి సో వాటన్నింటి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మన ఛానల్. రైట్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని నోటిఫికేషన్స్ వచ్చేట్టుగా బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్.